ఓజీ 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 యు బెటర్ రిమెంబర్ ద నేమ్ రగిలిన ఫైరు తన శత్రు గుండెలో ఫియరు. అదే గొంతు అదే గొంతు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. ఎక్కువ బాను మళ్ళీ తమన్నా స్ట్రైక్ వేస్తాడు. దే కాల్ హిమ్ ఓజీ. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖు, అంటే ఈ రోజు నుంచి ఒక 20 డేస్లో సినిమా రిలీజ్ అయితే అవబోతుంది. అసలు ఈ సినిమా గురించి మాట్లాడడానికే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. చీటీ రాసుకొచ్చా, 1-2 మర్చిపోతానని. అవేంటంటే సినిమా మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని రీచ్ అవుద్దా లేదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవుద్దా, సుజీత్ మీద ఏ లెవెల్ ప్రెషర్ ఉంది, టీజర్కి ట్రైలర్కి చేసిన న్యాయం తమనన్న సినిమాకి చేస్తాడా, ఈ సినిమాలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందంటారా, వీటన్నిటితో పాటు చెర్రీ ఆన్ ద కేక్ లాగా ఓజీకి సాహోకి క్రాస్ ఓవర్ ఉంటే ఎలా ఉంటుంది, దాని గురించి ఒక సాలిడ్ ఐడియా నేనైతే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడో ఒక చోట మీకైతే తగులుద్ది. అండ్ థంబ్నెయిల్లో పెట్టిన పాయింట్, ఈజ్ ఓజీ ద లాస్ట్ హోప్ ఫర్ టాలీవుడ్ ఇన్ 2025, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. Let's get started. Huge expectations from fans. I need you to lose your టన్నులు లెక్కనిస్తాను. ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక సాలిడ్ సినిమా అయితే రాలేదు. వచ్చిన సినిమాల్లో దాదాపుగా అన్ని రీమేక్లే ఉన్నాయి. అండ్ రీసెంట్గా వచ్చిన ఒరిజినల్ సినిమా అది హరిహర వీరమల్లు కూడా అంతగా ఆకట్టుకోలేదు. సో ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజీ సినిమా మీదే ఉన్నాయి. టీజర్ వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చూసి ఫ్యాన్స్ అయితే బీభత్సంగా హైప్ అవుతున్నారు. ఆల్రెడీ జాపనీస్ నేర్చుకోవడం కూడా స్టార్ట్ చేశారు. నేను కూడా ఓజీ వైబ్లో ఉండాలని చెప్పి జాపనీస్ టీషర్ట్ వేసుకుని వచ్చాను. ఇన్ని డిసప్పాయింట్మెంట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఓజీ వాళ్ళు కోరుకున్న ఫీస్ట్ ఇవ్వగలదా లేదా, ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్ని చూస్తుంటే సుజీత్ సాలిడ్ బొమ్మ దింపేలాగే ఉన్నాడు. తమనన్న కూడా వేరే లెవెల్లో డ్యూటీ చేస్తున్నాడు. ఆ 5 స్టార్ సాంగ్ అయితే మైండ్లో నుంచి అస్సలు పోవట్లేదు. ఇంకా థియేటర్లో శవాలు వేస్తాయేమో. అండ్ నెక్స్ట్ పాయింట్, పాన్ ఇండియా మార్కెట్ ఫర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాహుబలి తర్వాత ప్రతి స్టార్ పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. బట్ పవన్ కళ్యాణ్ గారి అడుగు మాత్రం ఇంకా పాన్ ఇండియా మార్కెట్లో పడలేదు. హరిహర వీరమల్లుతో ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ ఆ సినిమాలో విషయం లేక పాన్ ఇండియా మార్కెట్ అయితే స్ప్రెడ్ అవ్వలేదు. బట్ ఓజీ లాంటి గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్తో ఉన్న సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ని దొల్లగొట్టేసేంత పొటెన్షియల్ ఉంది. సుజీత్ ఆల్రెడీ సాహోతో నార్త్లో అయితే నిరూపించుకున్నాడు. సౌత్ ఇండియాలో గ్యాంగ్స్టర్ సినిమాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయారు. సో ఓజీ కనుక అనుకున్నట్టు రీచ్ అయ్యింది అంటే పవర్ స్టార్ గారి పవర్ స్ట్రామ్ అయితే ఇండియా చూస్తుంది. గబ్బర్ సింగ్ టైంలో ఫ్యాన్స్ అడిగారు కదా ఒక్క హిట్ అని. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ ఒక్క హిట్ రావాలి. హిట్ తీయన్న చచ్చిపోతున్నావన్నా, రా అన్న అన్న చచ్చిపోతున్నానన్నా, ఒక్క హిట్ తీయన్నా, ఒక్క హిట్ అని. ఆ ఒక్క హిట్ వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ని దున్నేసి అంత కసి మీద ఉన్నారు ఫ్యాన్స్. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. సుజీత్ మీద ఏమన్నా ప్రెషర్ ఉందా? సుజీత్ గారి జర్నీ అయితే చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఇక్కడ షార్ట్ ఫిల్ములు తీసి రన్ రాజా రన్ అనే సినిమాతో బ్రేక్ వచ్చి రన్ రాజా రన్ హిట్ అయిన తర్వాత ప్రభాస్ గారితో తన సెకండ్ సినిమా, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీయాలి అంటే బీభత్సమైన ప్రెషర్. బాహుబలి తర్వాత ప్రభాస్ని ఎలా చూస్తాం అని చెప్పి ఇండియా మొత్తం ఎదురు చూస్తుంటే ఆ ప్రెషర్నంతా మనోడు మోసాడు. అప్పటికి మనోడి ఏజ్ చాలా తక్కువ. సో ఆ టైంలోనే చాలా ప్రెషర్ని హ్యాండిల్ చేసి కూడా సాహో లాంటి కంటెంట్ని దింపాడు. బట్ ఆ సినిమాకి ప్రమోషన్ సరిగ్గా చేయలేదు. అండ్ ఆఫ్టర్ బాహుబలి హైప్ వల్ల ఆ సినిమా అందరికీ అంత ఎక్కలేదు. బట్ ఇప్పుడు ఆ సినిమాకి రావాల్సినంత అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు కూడా అదే ప్రెషర్. పవన్ కళ్యాణ్ గారికి సరైన హిట్ కావాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
అండ్ రీసెంట్ డిసప్పాయింట్మెంట్స్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత టాలీవుడ్ మొత్తం ఓజీ వైపే చూస్తుంది. సాహో టైంలో సుజీత్ని మీడియా మొత్తం వేరే లెవెల్లో ఆడుకుంది. సో మీడియా మొత్తానికి గట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సుజీత్కి ఉంది. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీ అయిపోవడం వల్ల చాలా తక్కువ స్కెడ్యూల్ మనోడికి ఇచ్చారు. సో ఆయన నుంచి వచ్చిన తక్కువ కాల్ షీట్స్ని కూడా చాలా బాగా వాడుకోవాలి. అండ్ ఓజీ లాంటి సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాకి టైం ఇస్తే తప్ప అది వర్కౌట్ అవ్వదు. సో ఆయన ఇచ్చిన టైంని ఈయన ఎంత బాగా వాడుకున్నారు అన్నదాన్ని బట్టే ఓజీ సినిమా రిజల్ట్ అయితే ముడిపడి ఉంటుంది. సో సుజీత్ గారి ప్రెజర్ని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా అంటే రిలీజ్ అయిన కంటెంట్ చూస్తుంటే సుజీత్ గారి ప్రెజర్ని బాగానే హ్యాండిల్ చేస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది. బట్ క్లియర్గా తెలియాలంటే మనం 25వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే. ఫైనల్గా ఓజీకి సాహోకి క్రాస్ ఓవర్ ఉండొచ్చా? చాలా రోజుల క్రితం ఒక ఫోటో అయితే ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయింది. అదేంటో కాదు, ఓజీ సెట్స్ని ఒక ఫోటో తీసి పెట్టారు. అందులో వాజీ అని ఉంది. ఆ ఫోటో దొరికితే కనుక నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. వాజీ అంటే మనందరికీ తెలుసు, సాహో సినిమాలో ఉన్న ఫిక్షనల్ సిటీ. ఆ వరల్డ్ ఈ వరల్డ్ చాలా సిమిలర్గా ఉంటాయి. సో ఆ వరల్డ్కి ఈ వరల్డ్కి సుజిత్ ఏమన్నా లింక్ పెడతాడా? ఒకవేళ పెడితే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. 25 సంవత్సరాల ముందు రాయ్ ఫ్యామిలీ మీద జరిగిన అటాక్లో అందరూ చనిపోయారని ప్రపంచం అనుకుంటోంది. కానీ అదే ప్రపంచానికి తెలియకుండా రాయ్ తన కొడుకుని దూరంగా పెంచుతూ వచ్చాడు. సాహోని ఒక పదునైన ఆయుధంలా మార్చు గంభీర. ఇక నుండి సాహో బాధ్యత నాది రాయ్. నువ్వు ధైర్యంగా వెళ్ళు వాజీకి. ఇక్కడ నేను చూసుకుంటా. కొన్ని సంవత్సరాల తరువాత మన నాన్నతో ఎందుకు లేం మామా? నీ ట్రైనింగ్ అయిపోగానే వాజీకి వెళ్ళొచ్చు సాహో. మరికొన్ని సంవత్సరాల తరువాత ఓమి వస్తున్నాడు మామా, నేను చూసుకుంటా సాహో. ఇది జస్ట్ నా ఊహ మాత్రమే. ఈ ఊహ కనుక నిజమైంది అంటే థియేటర్ల బయట అంబులెన్స్ రెడీగా పెట్టుకోండి, శవాలు లేస్తాయి కదా. ఈ సినిమాలో పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉండొచ్చా అంటే గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ బలవంతంగా ఏమన్నా ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే మనమైతే ఏం చేయలేం. చూడాలి సినిమా వచ్చేదాకా. ఓకే, వై ఓజీ ఈజ్ ద లాస్ట్ హోప్ ఫర్ టాలీవుడ్? మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాల్లో కల్లా టాలీవుడ్లో హయ్యెస్ట్ గ్రాసర్ ఏంటి? కొంచెం ఆలోచించి నాకు కామెంట్లో చెప్పండి. 5 seconds టైం ఇస్తా. 5, 4, 3, 2, 1 కామెంట్ చేశారా? హయ్యెస్ట్ గ్రాసర్ ఏంటో తెలుసా? సంక్రాంతికి వస్తున్నాం, జనవరిలో రిలీజ్ అయిన సినిమా. అక్కడి నుంచి ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాల్లో ఏది సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ని క్రాస్ చేయలేకపోయింది. సంక్రాంతికి వస్తున్నాం ఒక ఫ్యామిలీ సినిమా, చాలా తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా. మరి ఇంత హ్యూజ్ బడ్జెట్స్, ఇంత హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి. అండ్ ఓజీ తర్వాత అఖండ 2 మాత్రమే ఉంది. ఇంకా పెద్ద స్టార్ సినిమాలు ఏమీ లేవు. డిసెంబర్లో రాజాసాబ్ రిలీజ్ అవుద్ది అనుకుంటే అది కూడా పోస్ట్పోన్ అయిపోయింది. సో టాలీవుడ్కున్న ఒకే ఒక హోప్ ఓజీ. ఇది టాలీవుడ్ని కాపాడుద్దా లేదా అంటే ఇప్పుడు వస్తున్న న్యూస్ని బట్టి చూస్తుంటే నాకైతే బీభత్సంగా ఎక్సైట్మెంట్ వస్తుంది. ఏంటి గురు, ఫస్ట్ టికెట్ని 5 లక్షలకి పాడబడడం ఏంటి? ఆల్రెడీ ఓవర్సీస్లో 1 million చేసేయడం ఏంటి? ఈ లెవెల్లో బాక్స్ ఆఫీస్ మీద వేట చేస్తుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఓజీకి గనక పాజిటివ్ టాక్ వచ్చిందా 2025ని ఓజీయే కాపాడేస్తుంది. 2025ని ఓజీని బాహుబలిని శివగామి ఎత్తినట్టు ఇలా లేపుద్ది. అదనమాట విషయం. ఓజీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సినిమా ఎలా ఉంటుంది అని నేను అడగట్లేదు. నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఈ వీడియోని మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.